వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెక్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. ఆనంద్ ఒక వాచ్ని 682 రూపాయలకి కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై గల 10% పన్ను కలిసి ఉంది. అయితే ప్రకటన వెల ఎంత? చూడండి, ప్రకటన వెల ఎంత ఇచ్చాడు? 682 రూపాయలు. ఇందులోనే ట్యాక్స్ అంటే పన్ను ఎంత కలిపాడు? 10% ట్యాక్స్ కలిపే ఉందంట. మొత్తం మనము ప్రకటన వెలపై 10% పన్ను ఇచ్చారంట. అంటే మొత్తం మనము 100% అనుకుంటే ప్రకటన వెలపై 10% ఎక్స్ట్రా ఇచ్చాడు కంటే ఎంత అనుకోవాలి? ఇది 100 + 10 అంటే 110%కి 682 రూపాయలకి కొంటే మొత్తం అసలు ఎంత ప్రకటించాడు అనేది కనుక్కోవాలి. ప్రకటన వల్ల ఎంత అనుకుందాం? 100% అనుకుందాం. తెలియదు కాబట్టి ఎక్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చూడండి, 682 అనేది 110% అయితే మనకి 100% అనేది ఎంత అని ఈ జీరో క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఈ 11 అనేది 68 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. 6 11 66, ఇంకా 2 మిగులుతుంది. 2 11 22. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x = 62 × 10 అంటే 620. ప్రకటన వేల ఎంత? 620. నెక్స్ట్ క్వశ్చన్. ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు, 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయితే రెండవ సమాంతర భుజం యొక్క పొడవు ఎంత? క్వశ్చన్ చూడండి. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇచ్చాడు 240 చదరపు మీటర్లు. ట్రెపీజియంలో 2 సమాంతర భుజాలు ఉంటాయి కదా, ఆ సమాంతర భుజాలలో ఒక భుజం పొడవు ఇచ్చాడు. ఎంత? 20 మీటర్లు. ఆ 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు అయితే రెండవ భుజం యొక్క పొడవు ఎంత అన్నాడు. మనం రెండవ భుజం యొక్క పొడవు కనుక్కోవాలి. ఒక ట్రెపీజియంలో ఈ 2 సమాంతర భుజాలు అనుకుందాం. ఈ సమాంతర భుజాల మధ్య దూరం ఇచ్చాడు. ఎంత? 15 మీటర్లు. ఈ సమాంతర భుజాలలో ఒక భుజం యొక్క పొడవు ఇచ్చాడు అనమాట, 20 మీటర్లు. మనము రెండవ భుజం యొక్క పొడవు అనేది కనుక్కోవాలి. మరి ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా ఏంటి? A = 1/2 సమాంతర భుజాల మధ్య దూరం × A + B. మీ వాల్యూస్ని ఫార్ములాలో రీప్లేస్ చేయండి. ట్రెపీజియం వైశాల్యం ఎంత? 240 = 1/2 సమాంతర భుజాల మధ్య దూరం ఎంత ఇచ్చాడు? 15 ఇవి ఏంటి? 2 సమాంతర భుజాల యొక్క పొడవులు. సమాంతర భుజాలలో ఒక భుజం పొడవు ఇచ్చాడు ఎంత? 20 సెంటీమీటర్స్. ఇంకోటి తెలియదు కాబట్టి B అనండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 15 అనేది 240లో 24లో 1 టైము, రిమైనింగ్ 90 ఉంటుంది కదా, 6 టైమ్స్. మొత్తం 240లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకు అప్పుడు 16 = 1/2 × 20 + B మిగిలింది రిమైనింగ్. నెక్స్ట్ ఈ డివైడ్ చేసే 2 ఇటు వస్తే 16 × 2 = 20 + B అవుతుంది. 16 2s ఎంత? 32 = 20 + B. B మనకి B వాల్యూ కావాలి కదా, 32 - ఈ +20 అలా ఇటు వస్తే ఏమవుతుంది? -20 అవుతుంది. అప్పుడు 32 - 20 ఎంత? 12 మీటర్స్. రెండో భుజం పొడవు ఎంత? 12 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర చతుర్భుజం ABCDలో యాంగిల్ A, యాంగిల్ Cలు ఎదురెదురు కోణాలు అయితే క్రింది ప్రవచనాలలో ఎల్లప్పుడూ సత్యమైనది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, యాంగిల్ A - యాంగిల్ C = 90 degrees, యాంగిల్ A + యాంగిల్ C = 180 degrees, యాంగిల్ A + యాంగిల్ C = 360 degrees, యాంగిల్ A - యాంగిల్ C = 0 degrees. చూడండి, సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎప్పుడు సంపూరకాలు అనమాట. అంటే ఎదురెదురు కోణాలు ఏమని ఇచ్చాడు? ఆల్రెడీ ఎదురెదురు కోణాలు AC అని చెప్పాడు కదా. AC కోణాలు మొత్తం ఎంత? 180 degrees అనమాట. అలాగే యాంగిల్ B, యాంగిల్ D కూడా 180 degrees అవుతాయి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి యాంగిల్ A + యాంగిల్ C = 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9x² y² × 3z - 24 / 27xy × z - 8
దీని సొల్యూషన్ ఒకసారి చూడండి. 9x² ఇంటూ 3z - 24 డివైడెడ్ బై అన్నాడు కదా, డివైడెడ్ బై 27xy ఇంటూ z-8. ఇందులో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 9 అనేది 27లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ xy అనేది స్క్వేర్ xy క్యాన్సిల్ అవుతుంది. ఈ xy క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ పైన ఇంకేం మిగులుతాయి మనకి? xy ఇంటూ 3z - 24 కింద ఏం మిగిలింది? 3 ఇంటూ z-8. మళ్ళీ వీటిలోనే xy ఉంచండి. ఈ 3z-24లో మళ్ళీ 3 అనేది కామన్ తీయండి. 3 ఇంటూ ఇంకేం మిగులుతుంది? z-8 బై 3 ఇంటూ z-8. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్. ఈ z-8 క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? xy అనేది మిగిలింది. మనకు ఆన్సర్ వచ్చి xy. శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడు. అసలు హోల్ నెంబర్స్ అంటే ఏంటి? పూర్ణాంకాలు అంటే 0, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో 0తో మొదలవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, శూన్యేతర పూర్ణాంకము అంటే 0 కాకుండా మిగతా పూర్ణాంకాలు ఏ నెంబర్ని తీసుకుని దాని తర్వాత వచ్చే నెంబర్ పరపదము అంటే నెక్స్ట్ నెంబర్ అనమాట. మీరు ఏదైనా ఒక పూర్ణాంకం తీసుకోండి, ఒకటి తీసుకోండి, దాని పరపదం అంటే నెక్స్ట్ నెంబరే 2 అవుతుంది. ఆ రెండింటిని లబ్ధము ఏమవుతుంది అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక పూర్ణాంకాన్ని తీసుకున్నాను, 1 అనేదాన్ని, దాని పరపదం ఏంటి? 2. ఆ రెండింటి లబ్ధం 1 ఇంటూ 2 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకోండి, 2 అనే ఒక నెంబర్ని తీసుకున్నాను, దాని పరపదం ఎంత అవుతుంది? 3. ఆ రెండింటి లబ్ధం 2 ఇంటూ 3 6. అలాగే ఇంకొక నెంబర్ తీసుకోండి, నేను 4 అనే పూర్ణాంకాన్ని తీసుకున్నాను, దాని పరపదం 5. ఆ రెండింటి లబ్ధం 4 ఇంటూ 5 20. ఇప్పుడు చూడండి, ఈ లబ్ధం అనేది ఏమవుతుంది గమనించింది? 2, 6, 20. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. అంటే ఒక శూన్యేతర పూర్ణాంకం మరియు దాని పదం యొక్క లబ్ధం ఎల్లప్పుడూ ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. మనకు ఆన్సర్ వచ్చి సరి సంఖ్య.